క్రైస్తవ్యానికున్న అతిపెద్ద భయంకరమైన విషయాల్లో అర్థం కాకపోయినా భక్తిని గడించడు. అపోస్తుడైన పౌలు గారు ఏమంటారంటే, మీకు భక్తి ఉంది కానీ ఆ భక్తి జ్ఞానానుసారంగా లేదన్నాడు రోమ సంఘాన్ని. అంటే జ్ఞానానుసారంగా లేకపోవడం అంటే ఏంటంటే వాక్యానుసారంగా ఉండాలి. మన భక్తి వాక్యానుసారంగా ఉండాలి అంటే మరలా ప్రశ్న అడుగుతున్నాను, మనకు వాక్యం తెలియాలి. అంటే మాకు వాక్యం తెలియదు అంటారంటే వాక్యం చదువుకుంటే తెలిసిపోదు. నేను మళ్ళీ అడుగుతున్న జాతకునండి, ఒక మూఢనమ్మకం మన క్రైస్తవ్యానికి జాడ్యంలో పట్టింది. ఆ జాడ్యం ఏంటంటే రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచిది అనుకుంటున్నారు. రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచిదని ఎవరు చెప్పారు? ఇవేనా శ్లోకాలా? ఇది బయటోళ్ళ అలవాటు. ఇది రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచిదని బైబిల్ చెప్పట్లేదు, కానీ చదివిన అధ్యాయం మనకు అర్థం అవ్వాలి, అప్పుడు మంచిది. సభకి 3 రోజులు వచ్చి కూర్చుంటే మంచి జరుగుతుంది, ఏదో ఒక పని అయిపోద్ది అనుకుంటే మీకు అంత అమాయకులు ఇంకెవరు లేరు. ఇంకా సభకు వచ్చి కూర్చుంటే మంచి జరగదు. సభలో పులిపీట మీద నిలబడిన పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడో కాస్త బుర్రకి ఎక్కించుకుంటే అప్పుడు మంచి జరుగుతుంది. చాలామంది ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు ఈ సభ అయిన తర్వాత. అంటే దైవజనులు ఎవరైనా వచ్చినప్పుడు ప్రేయర్ చేయించుకుంటారు, మంచిదే, ప్రార్థన చేయించుకోండి. కానీ ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మా కోసం ఏమైనా చెప్పాడా అని అడుగుతారు. నేను అడుగుతున్నాను, మీకోసం మాకు ఎందుకు చెప్తాడా? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం. మీకోసం మాకు ఏమన్నా చెప్తాడా? ఏమీ చెప్పలేదమ్మీ అన్నా కానీ మళ్ళీ అడిగితే నాలాటోడు వాళ్ళు అచ్చమ్మడని చెప్తాడు. ఎత్తావా? నేను అడుగుతున్నాను, మీకోసం ఏం చెప్తాడు? నేను అడుగుతున్నాను. మీకు చెప్పాలనే మీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు, నాకు చెప్పాలనే నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒక ఫైనల్ అథారిటీ, వాక్యం. ఆ వాక్యాన్ని బుర్రకెక్కించుకోకుండా నేను అడుగుతున్నాను, నాకు దేవుడు ఏం చెప్పంటే ఆకాశం నుంచి కుమారి అని చెప్తాడు అనుకుంటున్నావా? కుమారుడా అని చెప్తాడు అనుకుంటున్నా? ఇంక చెప్పే కథనం ఏమీ లేదు. నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా చరిత్రలో కొంతమంది వ్యక్తుల ద్వారా అనేకమైన విషయాలతో నమోదు చేయబడిన ఈ సంగతులు, అవి చదివితే దేవుడు ఈ జనరేషన్లో నీతో మాట్లాడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన సంఘాలైనా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రసంగ వేదికలైనా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వర్షిప్లైనా, ఇవి ఏమైనా గుర్తుపెట్టుకోండి, అది తన్మయత్నం భక్తే తప్ప అది వాక్యానుసారమైన భక్తి కాదు. మీకు కొన్ని కేటగిరీస్ చెప్తాను, జాతకు వినండి. అంటే అందరూ వాక్యాలు చెప్తారంటే చెప్తారు, వాక్యాలు చెప్తారు, కానీ వాక్యాలు అర్థాలు మార్చి చెప్తారు. దాన్ని ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, సందర్భం. ఆ సందర్భాన్ని గాలి కుదిలేసి అనవసరమైన విషయాలు చెప్తారు. కేటగిరీస్ చెప్తాను. ఒక కేటగిరీ ఉంటుంది, వీళ్ళు ఎవరంటే కేవలం సాక్ష్యాల చుట్టూ తిరుగుతారు. పోనీ ఏమన్నా ఈయన పనికొచ్చే సాక్ష్యాలా? నవ్వుకునే సాక్ష్యాలు. ఒకప్పుడు ఎలా చెప్పేవారంటే, అరే నేను బూతులు మాట్లాడేవాడిని అండి, ప్రభువు నమ్ముకున్నాక మానేశాను. మంచి సాక్ష్యం అది. ఒకప్పుడు నేను బ్రాందీ షాప్ దగ్గర దొల్లేవాడిని అండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మానేశాను. మంచి సాక్ష్యం అది. ఇప్పుడు అవి కదా సాక్ష్యాలు. ఇప్పుడు సాక్ష్యాలు ఏంటో తెలుసా? గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ అయిపోతే గ్యాస్ కుండలోడు ఫోన్ చేయాలి. గ్యాస్ అయిపోతే గ్యాస్ కుండలోడు ఫోన్ చేయలేదట. మరి ఎవరు చెప్పింది? హోలీ స్పిరిట్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే వెంటనే పరిశుద్ధాత్ముడు ఏమి ఇచ్చాడట? పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేయడం ఏంటండి? ఇది సాక్ష్యమా? ఏం చెప్తున్నారు సార్? అర్థం లేవు. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. ఒకప్పుడు ఏ సంఘంలో ఏం జరిగినా ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతిదానికి ఇది పెడుతున్నారుగా. ఇది పెట్టడం వలన ఏం జరిగినా, తుమ్మినా, దొగ్గినా ప్రతిదీ బయటకు తెలుస్తుంది. ఏది అప్లోడ్ చేయాలో, ఏది అప్లోడ్ చేయకూడదు, ఏది ఇవ్వాలో బయటికి, ఏ కంటెంట్ ఇవ్వకూడదు, ఇవి కనీసం క్రాస్ చెక్ చేసుకునే సంఘాలు ఏవి? ఆ చెక్ చేసే నాలెడ్జ్ లేకపోవడానికి కారణం ఏంటి చెప్పినా? వాక్యం తెలియకపోవడం. మరొక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏంటి? కొత్తగా పెళ్ళయిందంట. అయితే ఇది సాక్ష్యమే.
కొత్తగా పెళ్ళి అయిందట. ఆ పెళ్ళి అయితే ఈ కొత్తగా పెళ్ళైన ఎక్కడో రెంట్ హౌస్ తీసుకుని ఆ రెంట్ హౌస్లో కాపురం పెట్టారట. ఆ కాపురం పెడితే ఏమిందంట, ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాడు. ఎలకలు ఎక్కువైపోతే ఎలకల బోను కొనాలి, ఎలకలు ఎక్కువైపోతే ఎలకల ముందు కొనాలి, ఇంకా ఎలకలు ఎక్కువైపోతే ఇల్లు కాలి చేసి ఇంట్లో పోవాలి. కానీ యేసు ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు 3 పిల్లులు పంపించాడంట. ఇది సాక్ష్యమా? నేను అడుగుతాను, ఇలాంటివన్నీ చెబుతున్నారు. మరొకుందే ట్రెండింగ్లో సాక్ష్యం. ఆ ట్రెండింగ్ సాక్ష్యం ఏంటో తెలుసా? మరొక ఆవిడ చెప్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆ సాక్ష్యం ఆవిడ మార్కెట్కి వెళ్ళిందంట. మార్కెట్లో ఉల్లిపాయలు దొరకలేదట. ఎందుకు దొరకలేదంటే యేసుప్రభు దొరకకుండా చేస్తాడంట. ఎందుకు యేసుప్రభు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడంటే, ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు యేసుప్రభుని కూడా తీసుకెళ్తుందట. ఈసారి బిజీగా ఉండి యేసుప్రభు చెప్పకుండా అటు నుంచి అలా మార్కెట్కి వెళ్ళిపోయిందంట. అందుకు పరలోకం నుంచి యేసుప్రభు అన్నాడట, నన్ను తీసుకెళ్ళకుండా మార్కెట్కి వెళ్ళావు కనుక నీకు ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయో నేను చూస్తాను అన్నాడట. ఎవరు? యేసుప్రభు ఏమో ఉల్లిపాయలు కొంటాడు, పరిశుద్ధాత్ముడు ఏమో గ్యాస్ వేస్తాడు, తండ్రి అయిన దేవుడేమో పిల్లులు పంపిస్తాడు. ఇవి సాక్ష్యాలా? ఇదొక కేటగిరీ, ఇదొక సెక్టార్. మరికొంతమంది ఉన్నారు, ఒక సాక్ష్యాలను ఏడిస్తే మరికొంతమంది అద్భుతాలు 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 అద్భుతాలు. ఏం అద్భుతాలు? నేను అడుగుతున్నాను. అద్భుతాలు జరుగుతాయి, జరగడం లేదు. దేవుడు అద్భుతం చేస్తాడు, చేయడం లేదు. కానీ మేమే అద్భుతాలు చేస్తున్నాను ఎవడైనా అంటే అది మార్కెటింగ్. మళ్ళీ చెప్తున్నా, వ్యాపారం చేస్తున్నారు. ఏం అద్భుతాలంటే చెప్తాడు, ఇదిగో కుమారుడా నిన్నే, నీ బండి నెంబర్ చివరి 4 కాదు అన్నాడు. అవునన్నాడు. ఇదొక వ్యాపారం. కుమారి రా వేదిక మీదకి, ఎర్రసున్ని వేసుకున్నావు కదా ఇలా రా అన్నాడు. చూసారా ఈ వీడియోలన్నీ తిరుగుతున్నాయి? వచ్చింది, అడిగాడు ఎక్కడి నుండి వచ్చావు అని అన్నాడు. అక్కడి నుండి వచ్చాను అంది. పో నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడు. ఆవిడ అంది పోను అంది. పో అన్నాడు, పోనంది. పో అన్నాడు, పోనంది. నీ పేరేటని అడిగాడు. నా పేరు గొడవ అయిపోయింది, హైకోర్టులో నడుతుంది కేసు. ఆ పేరేటు తెలుసా? నా పేరు దుర్గమ్మ అంది. ఎంత గొడవ అయిపోయిందండి? మా దేవతని దైవం అంటారా అని కేసేశారు. నడుతున్నాను. ఇవి అద్భుతాలా? మతిపోయింది. నడుతున్నాను. మతి లేని సాక్ష్యాలు, మతి లేని అద్భుతాలు పేరు మీద యేసు ప్రభుని అన్యజనుల మధ్య ఎటకారం చేస్తున్నారు. మరికొన్ని అద్భుతాలు ఏంటో తెలుసా? పిల్లలు లేక బాధపడుతున్నారా? అయితే ఏం చేస్తారు? మీలాంటి వారి కోసమే అరటిపళ్ళు తెచ్చాను కొనుక్కోండి అన్నాడు ఒక ఆయన. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారండి? అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారు నాకు తెలియదు, కానీ అరటిపళ్ళు తింటే ఫ్రీ మోషన్ అవుతుందని తెలుసు నాకు. అరటిపళ్ళు తింటే ఎందుకు పిల్లలు పుడతారు? మరీ నడుతుంది. ఎంత నాసిరకమైన సాక్ష్యాలా? హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కేవలం ఆంగ్లంలో మెసేజ్ చెప్తాడు, ఇంగ్లీష్లో చెప్తాడు. ఆ మెసేజ్ చెప్తున్న ఆయన, కుమారుడా నీకు 3 రోజుల నుంచి అద్భుతం జరగట్లేదు కదా అన్నాడు. దేవుడు నీకు అద్భుతం దయచేయను కాక, ఇదిగో మన చర్చిలో యాపిల్స్ అమ్ముతున్నావు, యాపిల్ కొనుక్కోండి అన్నాడు. సగం ముక్క నువ్వు ఇక్కడ తిను, మిగిలిన ముక్క ఇంటికి పట్టుకెళ్ళి నీ లైఫ్ పార్ట్నర్కి అంటే, ఎక్కడ ముక్క తిని ఇంటికి పట్టుకెళ్ళి అది ఎంత నాలుగైపోద్దండి? నడుతుంది. ఇవి అద్భుతాలా? ఆయన ఏమో యాపిల్ అమ్ముతాడు, ఈయనేమో అరటిపళ్ళు అమ్ముతాడు, ఒక ఆయన ఏమో కచ్చిపులు అమ్ముతాడు, మరొక ఆయన ఏమో నూనె బాటిల్ అమ్ముతాడు. ఇవి అద్భుతాలా? ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతున్నారు చెప్తున్నా? నేను మళ్ళీ చెప్తున్నాను. నా మాటలు మీకు నచ్చకపోయినా, మీకు వాక్యం తెలియక బైబిల్లో ఏముందో ఆ కంటెంట్ తెలియక, అది తెలియకపోతే నాటకాలు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. చూస్తున్నారుగా మీడియాలో ఏం జరుగుతున్నాయో. ప్రతి ఒక్కరూ దైవజనులు కాదు, ప్రతి ఒక్కరూ వాక్యాలు చెప్పారు, ప్రతి ఒక్కరూ ఉన్నట్టు ట్రూత్ మాట్లాడరు. అది నిజం మాట్లాడుతున్నాడా, కిట్టించి మాట్లాడుతున్నాడా, సోది చెప్తున్నాడా, ఇంట్లో విషయాలు చెప్తున్నాడా, చెత్త చెప్తున్నాడా, మా సమయాన్ని దొంగిలిస్తున్నాడా, మమ్మల్ని ఎమోషనల్గా టచ్ చేస్తున్నాడు. ఇవన్నీ మీకు తెలియాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు బైబిల్ తెలియాలి. ఆ బైబిల్లో కంటెంట్ ఏంటో, ఒక వ్యక్తి ఒక వాక్యాన్ని ఎలా తీశాడంటే దాని పైన కింద సందర్భం ఏంటి, దాని కాలం ఏంటి, చరిత్ర ఏంటి, ఇవన్నీ నీకు అంచనా వేయడం తెలియాలి. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? ఈ దేవుణ్ణి నేర్చుకుంటే గాని అర్థం కాడు. ఏ దేవుడి దగ్గరికన్నా బొండు కొంచెంసేపు కూర్చుని వస్తే అయిపోద్ది అక్కడ. కానీ ఇక్కడ భక్తి అలా కాదు. అబ్రహాము 25 years నడిస్తే కానీ ఆ దేవుడు ఏంటో సరిగా అర్థం లేదు. అబ్రహాం 40 ఏళ్ళు మోసే నడిస్తే కానీ ఆ దేవుడు ఏంటో 40 ఏళ్ళ తర్వాత మోసేకి స్పష్టత రాలేదు. ఈ దేవుడితో జర్నీ చేయాలి, ఈ దేవుడి గురించి చదువుకోవాలి, ఈ దేవుడి గురించి తెలుసుకోవాలి. ఈయన గురించి నేర్చుకుని తెలుసుకుంటే కానీ ఒక పట్టా నేను అర్థం కాడు. ఈయన
అందుకే ఇది టైంపాస్ భక్తి కాదు, ఈ దేవుడితో వచ్చిన గొడవ. హాయ్ బాయ్ అంటే కుదరదు, ఏదో తోసింది ఇచ్చేస్తే అవ్వదు. ఈయన గూర్చి నేర్చుకోవాలనే నీకు ఒక బైబిల్ ఇచ్చాడు, నేర్పించడానికే నాలాంటి ఒక బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ చదవాలి. ఇప్పుడు చదివాం. ఏంటి 4వ అధ్యాయం? ఈ 4వ అధ్యాయం సందర్భం ఏంటో తెలియాలంటే నేను మళ్ళీ చెప్తాను. కాంటెక్స్ట్ అంటారంటే సందర్భము. ఈ సందర్భం ఏంటంటే 2 అన్నదమ్ములు దేవునికి అర్పణ తెచ్చారు. ఆ 2 అన్నదమ్ములు దేవునికి అర్పణ తెచ్చే విషయం మనకు అవసరం లేదు, కానీ కావలసిన ఒక విషయం ఉంది. అదేంటి? ఆ మొదటి వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనిని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఎవరి వలన? యెహోవా దయ వలన. ఎంతమందికి క్రొత్త నిబంధన మీద అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ అసలు కృప, దయ, కరుణ ఇలాంటి పదాలు క్రొత్త నిబంధన ఎక్స్పోజ్ చేయక మునిపే, క్రొత్త నిబంధన ఇంకా మనకు తెలియచేయక మునిపే, అసలు పాత నిబంధనలోనే అసలు క్రొత్త నిబంధనలో ఉన్న కంటెంట్ ఏంటో అవ్వమ్మ ఆది కాండంలోనే బయటెట్టింది. ఏమో తెలుసా? నీ దయ వలనే నేను బిడ్డను కన్నా. ఇప్పుడు చెప్పండి, ఈ పదం ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది కాదు. మన పితరులు అంటే మన ఆది తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి అంది. మనుషులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బతికి బట్ట కడుతున్నారంటే మన నీతి కార్యాలు కాదు, మన ప్రార్థనలు కాదు, మన నానమ్మ అమ్మమ్మల ప్రార్థనలు కాదు, ఎవరి ప్రార్థనలు కాదు, ఎవరి నీతి క్రియలు దేవుని దృష్టికి అవి మంచివి కాదు. ఎవరి క్రియల వలన రక్షించలేరు. మరి ఎందుకు మనుషులు పోతున్నా అంటే, నా ముందున్న వారైనా ఇప్పుడైనా మీరైనా నేనైనా మీరు అక్కడ కూర్చున్నారన్నా నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, దానిన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దేవుని దయ. చాలామంది ఏమంటారంటే, మా నానమ్మ ప్రార్థన వల్ల రక్షింపడం, మీ నానమ్మకే దిక్కు దివానం లేదు తెలుసా? మా అమ్మమ్మ ప్రార్థన అంటే వాళ్ళకే దిక్కు. మీ నానమ్మ రక్షింపబడిందన్నా దేవుని దయ, నువ్వు రక్షింపబడ్డావన్నా దేవుని దయ. ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు పుట్టబోయే బిడ్డ వరకు ఇంకా మనం అలా ఉన్నామంటే దేవుని దయ. ఎవరి దృష్టికి, దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడరు, కానీ దేవుని దయ. నేను అడుగుతున్నాను, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను కాదని వద్దన్న పని చేసి ఆ పండును తిని ఇంత ఎక్కిరించే పని చేసినా కూడా ఇంకా వాళ్ళు బతుకున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఆయన గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే ఆయన కృప, ఆయన దయ అనుగ్రహించి ఆ దయలో వాళ్ళు ఏం చేశాడు? ఆయన దయ చూపించాడు కనుకే వాళ్ళు బతికి బట్టకట్టారు. మీకు ఏమర్థం అవుతుంది అంటే, వాళ్ళైనా నువ్వైనా నేనైనా ఇంకా అలా కూర్చున్నామంటే మనం ఏ తప్పులు చేయకుండా ఉన్నాం ఇప్పటి వరకు. నేను ఇంకా ఇక్కడ నిలబడిన పుట్టిన దగ్గర నుంచి నేను ఏ తప్పు చేయలేదా? మీరు అక్కడ ఉన్నారంటే ఏ మిస్టేక్ చేయలేదా? నేను ఇక్కడ ఉన్నానంటే ఎవరు చేయలేదు. అందరూ చూపులతోనో, మాటలతోనో, ఆలోచనతోనో, సంపాదనలోనో ఏదో ఒక విధంగా దేవుడిని ఎక్కిరించే చీకటి పని చేసాం. అయినా ఇంకా ఉన్నామంటే అవ్వమ్మ ఏ దయ వలన బతుకుందో మనము అదే దయ వలన బతుకున్నాం. ఇలాంటి దయలో ఒక బిడ్డను కన్నది ఎవరు? అవ్వమ్మ. ఆ మొట్టమొదటి బిడ్డ కయ్యేను. ఆ కయ్యేను అర్పణ తెచ్చినట్టు దేవుడికి. కయ్యేను దేవుడికి అర్పణ తెస్తే ఏమైంది? దేవుడికి కయ్యేను అర్పణ నచ్చలేదు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు అర్పణ నచ్చలేదు? నా చిన్నప్పుడు ప్రసంగాల్లో ఒక ప్రసంగం ఏంటో తెలుసా? కయ్యేను అర్పణ ఎందుకు నచ్చలేదంటే, పొల్లికాయలు తెచ్చినాడు. నువ్వు చూసావా పొల్లికాయలు? నేను అడుగుతున్నాను, పొల్లికాయలు తెచ్చాడా, గట్టికాయలు తెచ్చాడు అంటే ఇయే కిట్టింపు మెసేజ్లు అంటారు వాటినే. దాన్నే మిథాలజీ, మిత్ అంటారంటే ఏదో ఒకటి ఊహించి ఏదో ఒకటి క్రియేట్ చేసి మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, కయ్యేను అర్పణ ఎందుకు నచ్చలేదంటే పొల్లికాయలు తెచ్చాడా, గట్టికాయ అక్కడ ఉంది. అక్కడ నువ్వు మూల భాషలు చదివి అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? శ్రేష్టమైన ఏబేలు మందల్లో శ్రేష్టమైన గొర్రె పిల్లలు తెచ్చాడు. ఎంత వాస్తవము! కయ్యేను కూడా పొలం పంటలో శ్రేష్టమైన తెచ్చాడన్నది కూడా అంతే వాస్తవము. అంటే మరి మంచిది తెచ్చినప్పుడు ఎందుకు నచ్చలేదంటే, మంచి తెస్తే సరిపోదు, దశమ భాగాలు ఇస్తే సరిపోదు, అర్పణ క్వాలిటీ ఇస్తే సరిపోదు, ఆ ఇచ్చేవాడు కూడా తిన్నమైన బుద్ధితో ఉండాలి. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీటింగ్ చేసే ఎవరన్నా తెలియదు, కానీ మీటింగ్ చేస్తే సరిపోదు, మీటింగ్ తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ పాటలు పాడితే సరిపోదు, పాట పాడిన తర్వాత మీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఇక్కడ నేను ప్రసంగం చేస్తే సరిపోదు, నా ప్రసంగం ఆఫ్టర్ మెసేజ్ తర్వాత కూడా నేను దేవునితో పెనుగులాడుతూ నడవాలి. అంటే సహవాసము దేవుని దృష్టికి ఎప్పటికప్పుడు నా ప్రవర్తన పడుతూ లేస్తూ ఎలాగైనా సరే దేవుడితో నేను సర్దుకుపోతూ సహవాసంలో ఉండాలి. అది లేకపోతే నువ్వు అర్పణ ఇచ్చినా నచ్చదు, కేజీ బంగారం ఇచ్చినా నచ్చదు, నువ్వు గొర్రెపిల్ల ఇచ్చినా నచ్చదు, నీ ఇల్లంతా తాకట్టు పెట్టి దేవుడికి డబ్బు ఇచ్చినా నచ్చదు. గుర్తుపెట్టుకో, ముందు నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అందుకే కయ్యేనుగాడు, క్షమించండి, కయ్యేను అర్పణ తెచ్చాడు. తెచ్చినప్పుడు ఏబేలు అర్పణ నచ్చింది తప్ప కయ్యేను అర్పణ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదన్న ప్రశ్న ఎందుకు నచ్చలేదంటే ఇతడు సత్క్రియతో లేడు. అందుకే దేవుడు అంటున్నాడు, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచుడు. ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయని దేవుడు ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాడంటే వీడికి ఎందుకు సత్క్రియ చేయి, సత్క్రియ చేయని చెప్తున్నాడు, ఎందుకు సత్క్రియ చేయని చెప్తున్నాడంటే వీడు నెక్స్ట్ చేయబోయేది ఏంటో దేవుడికి ముందే తెలుసు. దేవుడికి తెలియదా అని అడుగుతున్నాను. ఈ మీటింగ్ అయిన తర్వాత ఏం ఎరగదీస్తామో తెలియదు దేవుడికి తెలుసు అని అడుగుతున్నాను. రేపు ఏం చేస్తామో తెలియదు దేవుడికి తెలుసు. 10 రూపాయలకి 10 అబద్ధాలు ముందే ఆడతామని తెలియదు దేవుడికి తెలుసు. మనం ఏం చేయబోతున్నామో చెయ్యక ముందే ఆయనకి అన్నీ తెలుసు. అందుకే కయ్యేనుగాడికి కూడా నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో తెలుసు. ఏం చేయబోతున్నాడు? తన తమ్ముణ్ణి చంపేబోతున్నాడు. ఆడు చెయ్యబోయే తప్పుని దేవుడు చెయ్యొద్దని చెప్పడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సత్క్రియ చేయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? స్నేహితుడి ద్వారానో సేవకుడి ద్వారానో ఏదో ఒక విధంగానో పులిపేట మీద నుంచో ఎక్కడో దిక్కు నుండి నీకు కొన్ని మాటలు తగులుతాయి. ఆ మాటలు తగులుతున్నాయి అంటే తెలుసా, నెక్స్ట్ నువ్వు ఏం ఎరగదీయబోతున్నావో దేవుడికి తెలుసు కనుకే నువ్వు ఆ పని చెయ్యొద్దని దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. మీకు డౌట్ రావాలి, హెచ్చరిస్తాడు తప్ప దేవుడు ఆపడండి అంటే ఆపడు. సీరియస్ చెప్తున్నాను. దేవుడు చేసే పని చేయకు నాన్న అని చెయ్యేలాగా అడ్డు పెట్టడు. దేవుడు ఎవరు తప్పు చేస్తున్న తప్పుని ఆపడు, మంచి చేస్తున్న మంచిని చెప్పండి దగ్గరుండి చేయించడు. తప్పైనా ఒప్పైనా చేయాల్సిన స్వేచ్ఛ మన చేతుల్లోనే పెడతాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? మంచి చెల్లు తెలుగుని సురక్షాన్ని అక్కడ పెట్టాడు, జీవవృక్షాన్ని అక్కడ పెట్టాడు. రెండిటి మధ్య ఆదాయం నిలబెట్టి ఇటైతే లైఫ్ ఇటు ఎలా ఉంటుంది, ఈ జీవవృక్ష ఫలాన్ని కాదని మంచి చెల్లు తెలుగు వృక్షం తింటే చస్తావు, దీన్ని తింటే ఇది నీ పనిష్మెంట్, ఇది తింటే జీవం. అంటే 2 అవకాశాలు ఆదాముకి ఇచ్చి స్వేచ్ఛని ఎవరి చేతుల్లో పెట్టాడు? ఆదాము చేతిలో పెట్టాడు. మనకి ఇది తెలియక మనం ప్రేయర్ చేస్తే ఏమని, నా జీవితంలో ఏది మంచిదో నువ్వే నిర్ణయం తీసుకుంటే నీ బొంద తీసుకుంటాడు. నిర్ణయం తీసుకోడా ఆయన మళ్ళీ చెప్తున్నాను, నువ్వే నా జీవితంలో ఏది మంచి, అన్ని నిర్ణయాలు ఆయన తీసుకుంటే మరి నువ్వేం చేస్తావు? నేను అడుగుతున్నాను, బొబ్బాస్కాయ మొక్కలు తింటావా అడుగుతున్నాను. అన్నీ ఆయన తీసుకుంటే మరి నువ్వేం చేస్తావు? టీవీ చూస్తావా, సీరియల్ చూస్తావా, సినిమాలు చూస్తావా, నువ్వేం చేస్తావు? నిర్ణయాలు ఆయన తీసుకోడు. ఆయన మంచి ఏంటో చెడేటో ముందు పెట్టి నిర్ణయం నిన్నే తీసుకోమంటాడు. ఇది నీకు తెలియాలి. ప్రభువా మేము పలానా పని చేస్తున్నాం, ఏది మంచిదో నువ్వే తీసేసుకో అంటే కుదరదు, నీదే నిర్ణయము. ఒకవేళ మన నిర్ణయాలు ఆయనే తీసేసుకుంటే మన స్వేచ్ఛను ఆయన ఏం చేసినట్టు? చంపేసినట్టు. స్వేచ్ఛ లేకపోతే మన మనుషులు ఏమవుతాం? మర మనుషులు అవుతాం. అందుకే మన స్వేచ్ఛను ఆయన తీయకుండా ఏం చేస్తాడంటే మంచి నీకు చెప్తాడు, చెడు నీకు చెప్తాడు. ఈ రెండిట్లో ఏదో నిన్నే నిర్ణయించుకోమంటాడు. కయ్యని చెప్తున్నాడు, సత్క్రియ చేయి, సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తల దించుకుంటావు. మంచి చేస్తే పేరుంటుంది, మంచి చేయకపోతే నీ వాకిట పాపం ఉంటుంది. మంచి చెడు నీ ముందు ఉన్నాయి, ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. ఇంత బాగా అర్థవంతంగా కయ్యానికి చెప్తే వీడు మంచి చేశాడు చెడు చేశాడు చెప్పండి. తన తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? తనకన్నా పేరు వచ్చిందని చంపేశాడు, తట్టుకోలేక చంపేశాడు, అసూయతో చంపేశాడు. చంపేసినోడిని
మళ్ళీ దేవుడు రెండో అవకాశం ఇచ్చి అడుగుతున్నాడు. ఏమని తెలుసా? నీ తమ్ముడిని చంపక ముందు దేవుడు అడిగాడు ఏమనంటే, సత్క్రియ చేయి. ఇప్పుడు రెండోసారి తప్పు చేసిన తర్వాత అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడని. అప్పుడు ఒప్పుకుంటే బాగుండు. ప్రభువా, అసూయతో తట్టుకోలేక, చూడలేక, ఆడికి నాకన్నా పేరు వస్తే భరించలేక చంపేశాను ప్రభు అంటే లెక్కలు వేరేగా ఉన్నేమో. కానీ వాడు రెక్కలేస్తే ఏం చెప్పాడు తెలుసా? నా తమ్ముడిని నేను ఎరగను, అబద్ధం. రెండోది, నా తమ్ముడిని ఎరగను, ఇదొక అబద్ధం. రెండోది ఏంటి తెలుసా? ఆడికి నేను చెప్పండి కావాలి వాడనా. ఇప్పుడు జాతకం ముగిస్తాను త్వరగా. అంటే నా తమ్ముడిని నేను ఎరగనంటే బాగుండు, అతను నాకు తెలియదంటే బాగుండు. అదంతా కాకుండా ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, నా తమ్ముడికి నేను కావాలి వాడినని ఎందుకు అంటున్నాడు? ఆ ఒక్క మాట అర్థం చేసుకోవడానికి ఇదంతా తిరుగుతున్నాం. నేను కావాలి వాడినన్న మాట ఎందుకన్నాడో తెలియాలి అంటే ఒక్కసారి మొదటి అధ్యాయానికి రావాలి. రెండొకసారి మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం, త్వరగా ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ఏలుదురుగాకని పలికిను. ప్రశ్న అడుగుతాను, చెప్పండి, జాగ్రత్తగా వినండి. మీకు ఎవరికైనా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉంటే, మీ వ్యవసాయానికి అధిక దిగుబడి రావాలంటే ఈ మెసేజ్ బాగా విను, నీకు దిగుబడి వస్తుంది. ఒకవేళ ఎవరికైనా వయసుకి అందొచ్చిన పిల్లలు ఉంటే, ఆ పిల్లలు నీకు ఒలియో మొక్కల్లా కలిసి రావాలి అంటే ఈ మెసేజ్ జాగ్రత్తగా విను, నీ పిల్లలు నీకు కలిసి వస్తారు. ఇంకా నేను చెప్తున్నాను, ఎవరైనా ఉద్యోగాల్లో ఉంటే ఆ ఉద్యోగం నీకు దీవెనకరంగా ఉండాలి అంటే ఈ మెసేజ్ విను. అంటే ఈ కంటెంట్ ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏం చెప్తున్నాడంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికని. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే ఏంటి? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే ఏంటి? నేను అడుగుతాను, మనం ఎవరి పోలిక? ఇదని చెప్పండి, నా ముఖానికి ఏదో చెప్పండి. మనం ఎవరి పోలిక చెప్పాలి? ఎవరి పోలిక? దేవుని పోలిక. ఇక్కడ 1000 ఉన్నారో 700 మంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం అందరం ఎవరి పోలిక చెప్పాలి? దేవుని పోలిక. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, మనం అందరం దేవుని పోలిక అయితే అందరం ఒకలా ఉన్నామా? చెప్పండి. నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పొట్టేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, బండ్లాగా ఉన్నాం, బట్టేసుకుని ఉన్నాం, జుట్టు వేసుకుని ఉన్నాం, ఆడోలుగా ఉన్నాం, మొగోలుగా ఉన్నాం, పిల్లలుగా ఉన్నాం, పెద్దలుగా ఉన్నాం, వయసు అయిపోయిన వాళ్ళ ఉన్నాం. ఇన్ని రకాల్లో ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు బక్కలా ఉంటాడా, పొట్టుగా ఉంటాడా, పొడవుగా ఉంటాడా? అసలు దేవుడు ఎలా ఉంటాడు? దేవుని స్వరూపం అంటే ఏంటి? మళ్ళీ ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మనం ఎవరి పోలిక చెప్పండి? దేవుని పోలిక. ఇప్పుడు దేవుని పోలిక అంటే ఇన్ని రూపాల్లో, ఇన్ని పోలికల్లో ఆయన ఎలా ఉంటాడు? ఒకప్పుడు ఒక ఆయన ప్రతిసారి దేవుడు కనబడిపోయాడు. ఆయనకి ఇంకా అస్తమాన దేవుడు వాష్రూమ్లో కనబడిపోతుంటాడు, బాత్రూంలో కనబడిపోతుంటాడు, అక్కడ కనబడిపోతే ఇక్కడ కనబడిపోతాడు, ఇంకా కిచెన్ దగ్గర అన్ని దగ్గర కనబడిపోతుంటాడు. దేవుడు అన్నీ చెప్పేస్తుంటాడు ఆయనకి. అన్నీ చెప్పేస్తుంటే అప్పుడు మేము అడిగాం, అన్నిసార్లు మీకు దేవుడు కనబడిపోతున్నాడు కదా అని. ఆయన నాకు డౌట్ వచ్చి ఒక మాట అడిగాను, అసలు ఎలా ఉన్నాడని దేవుడు అని అడిగాను నేను. అంటే ఏమన్నాడు? సామంసాయిగా ఉన్నాడంట దేవుడు. చూసారా, దేవుడు సామంసాయిగా ఉండడం ఏంటండి? నా మాటలు మీకు అర్థమవుతున్నా? మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలా ఉంటాడు? ఇలా ఎలాగూ ఉండడు, ఇలా ఉండడు, అవుట్లుక్లో ఉండడు. రెండవది, దేవుడు ఎలా ఉంటాడంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, అక్కడ రెఫరెన్స్ ఉంది చూసి చెప్పండి. దేవుని స్వరూపం అంటే మనలో, అంటే ఆయన పోలికంటే ఏంటంటే అక్కడ రాస్తున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము,
వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికిన. ఇప్పుడు అక్కడ రెఫరెన్స్లను చూసి చెప్పండి. దేవుని పోలికంటే ఏంటి చెప్పండి? అది మన బైబిల్ చదువు. నేను అడుగుతున్నాను, దేవుని పోలికంటే అక్కడ ఉంది, ఈ సృష్టిని ఏలడమే దేవుని పోలిక. అది అక్కడ ఏమేలాలి? ఎగిరే పక్షిని, పాకుతున్న పురుగుని, నడుస్తున్న జంతువుని. అంటే ఈ ప్రకృతిని, భూమిని ఒక మనుష్యుడు అధికారిగా పరిపాలించడమే దేవుని పోలిక. దేవుడు ఎలాగైతే ఈ ముల్లోకాల్ని పరిపాలిస్తున్నాడో ఆయన పోలిక ఏంటో తెలిసి ఈ భూలోకాన్ని మనల్ని పరిపాలించమన్నాడు. అంటే ఆయన ముల్లోకాలు పరిపాలిస్తున్న దేవుడు అందులో ఒక లోకమైన భూలోకాన్ని చెప్పండి మనల్ని పరిపాలించమన్నాడు. అంటే ఆదాముని దేవుని పోలికలో తయారు చేసుకోవడం అంటే ప్రశ్న ఏంటో తెలుసా? ఆయన పోలిక అనగానే అక్కడ పరిపాలించడం. ఇప్పుడు చెప్పండి, ఏటిని పరిపాలించాలి? ఎగిరే పక్షుల్ని చెప్పండి, పాకే పురుగుని చెప్పండి, నడిచే జంతువుని, భూమిని, వీటన్నిటినీ పరిపాలించాలంటే మనుష్యుడికి ఇంత గొప్ప అధికారాన్ని దేవుడిస్తే పరిపాలించమని చెప్తే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి పరిపాలించామంటే పరిపాలించగలడా? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. జిల్లాకి అత్యధికమైన ఉన్నతమైన అధికారి ఎవరు చెప్పండి? అది ఎవరు? కలెక్టర్ గారు. ఇప్పుడు కలెక్టర్ గారి డ్యూటీ ఏంటండి? ఉదయాన్నే వచ్చి గ్రీన్ టీ తాగి వెళ్ళిపోవడమా? చెప్పండి. కలెక్టర్ గారి డ్యూటీ ఏంటి? కలెక్టర్ గారి డ్యూటీ ఏంటంటే జిల్లాలో చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. మున్సిపాలిటీ ఉంటుంది, దిగువ స్థాయి అయితే పంచాయతీ ఉంటుంది, ఆ పై స్థాయి అయితే మెడికల్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రకరకాల డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. ఈ డిపార్ట్మెంట్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? జిల్లా. అంటే అన్ని డిపార్ట్మెంట్ల మీద అధికారి ఎవరు చెప్పండి? కలెక్టర్ గారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఆదాము ముందు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. పక్షులు అదొక డిపార్ట్మెంట్, జంతువులు అదొక డిపార్ట్మెంట్, ఈ భూమి మీద ప్రాగుతున్న పురుగులు అదొక డిపార్ట్మెంట్. వీటన్నిటినీ ఆదాము పరిపాలించాలి. ఇప్పుడు ప్రశ్న, ఇంత జీవరాశిని ఇద్దరు మనుషులు ప్రారంభంలో పరిపాలించగలరా? నాకు తెలియక బైబిల్ చదివే కొత్తలో అడిగారంటే సుమారు ఇప్పుడు నేను బైబిల్ టీచింగ్లోకి వచ్చి 19వ సంవత్సరం నడుస్తుంది. అంటే సుమారు 18 సంవత్సరాల క్రితం అడిగాను ఒక ప్రశ్న ఒక ఆయన్ని. బైబిల్ స్కాలరు, బైబిల్ స్పెషలిస్ట్ అని పేర్లు పెట్టుకుంటే వాళ్ళని అడిగాను నేను. ఏమనంటే అసలు ఏంటి పరిపాలించడం అంటే? ఆ ఎబ్రీ సౌండ్కి అర్థం ఏంటంటే ఆ మనిషి అన్నాడు, పరిపాలించడం అంటే ఏమో తమ్ముడు మేపడమే అన్నాడు. ఏటి మేపుతాడు? అయ్యో 4 గేదెల మేపడానికి. నేను అడుగుతున్నాను, జంతువుల్లో రకాలే, జీవుల్లో రకాలే 84 లక్షల రకాలు ఉన్నాయి. రకాలే 84 లక్షలు ఉంటాయి. మరి మొత్తం జీవరాశి కొన్ని కోట్లు ఉంది. ఎప్పటికీ అమెజాన్ అడవుల్లో ఎలాంటి జీవులు ఉన్నాయో చాలామందికి తెలియదు. సముద్ర గర్భంలో ఎలాంటి జీవులు ఉన్నాయి ఇంకా తెలియదు. కంటికి కనబడని జీవరాశి ఇంకా ఎంత ఉందో తెలియదు. ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉంటే ఇంత జీవరాశిని, ఇన్ని కోట్ల జీవరాశిని మనిషి ఎలా పరిపాలించేస్తాడు? ఆ పరిపాలించడం అనే ఆ ఎబ్రీ శబ్దానికి అర్థం ఏంటంటే, దాని మూలాలు ఏంటో తెలుసా? దాని సారం ఏంటంటే, ఆదాము ఈ ప్రకృతిలో ఉన్న ఎగిరే పక్షి, వీచే గాలి, నింగి, నేల, భూమి ఇవన్నీ ఏవైతే ఉన్నావో ఇవన్నీ నీ మాట వినాలి అంటే నువ్వు నా మాట వినాలి. బాగా వినండి. నువ్వు నా మాట వింటే ఇవన్నీ నీ మాట వింటాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మనుష్యుడు దేవుని మాట వింటే ఈ ప్రకృతి మనిషి మాట వింటాదా అంటే మళ్ళీ చెప్తున్నాను, వింటాది. అందుకే నేను చెప్తున్నాను, మీ వ్యవసాయం అదిరిపోవాలంటే మాట వినాలి. నువ్వు గుర్తుపెట్టుకో. నీ బిడ్డలు నీకు కలిసి రావాలంటే ఆయన మాట వినాలి. నువ్వు ఆరోగ్యంతో ఉండాలంటే ఆయన మాట వినాలంటే ప్రతీదీ నీకు లోబడి బతకాలంటే మాట వినాలి. ఎవరి మాట? దేవుని మాట వినాలి. యూనివర్స్లో లేదా హిస్టరీలో ఇలాంటి జరిగిన కేసెస్ ఏమన్నా లెక్కలేనని కేసులు ఉన్నాయి. అందులో ఒక కేసు డైరీ చెప్తాను వినండి. అందులో ఒకటి, సింహాల బోనులో దానియేలుని పడేస్తే సింహాలు ఎవరి మాట విన్నాయి? దానియేలు మాట వినంటే దానియేలు దేవుని మాట వింటే సింహాలు దానియేలు మాట విన్నాయి. ఇంకా వినండి, మీరు నోవహు దేవుని మాట వింటే ప్రతి జీవి
నోవహు మాట విన్నాయి. యెహోషువ దేవుని మాట వింటే సూర్య చంద్రులు చెప్పండి యెహోషువ మాట విన్నారు. ఎర్ర సముద్రం బాగానండి, మోసే దేవుని మాట వింటే ఎర్ర సముద్రం మోసే మాట. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయంటే మాట దేవుని మాట వింటే ఈ ప్రకృతి, నేల, గాలి, ఆరోగ్యం, లోపల పనిచేస్తున్న జీవులు అన్నీ మనకి అనుకూలంగా ఉంటాయి. కానీ గమ్మత్తుండి తెలుసా, ఇప్పటికి మీరు గమనించండి, ఈ మాట నేను చెప్పినందుకు కొన్ని రాజకీయ పార్టీలు నన్ను ట్రోల్ చేసి ఇలా ఇలా ట్రోల్ చేసినా చెప్తున్నాను వినండి. కొన్ని రాజకీయ పార్టీలు మీరు గమనించండి, ఏలియా కాలం తెలుసుగా, పొలిటికల్ సైన్స్ జరిగింది ఏలియా టైంలో. ఆ పొలిటికల్ సైన్స్లో ఏలియా టైంలో కఠినమైన వంకర కల్ట్ రాజకీయం జరుగుతున్నప్పుడు ఏలియా వెళ్ళి ఏమన్నాడు, ఇదిగో ఆహాబో, నీ భార్య మాట విని నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పరిపాలన చేస్తున్నావు కనుక, నీ ప్రభుత్వం ప్రజలకి సామాన్యులకి ఇబ్బందికరంగా ఉంది కనుక నువ్వు సిస్టమ్ సరి చేయకపోతే ఆహాబో సిస్టమ్ స్టక్ అయి 3 సంవత్సరాలు వర్షం పడదన్నాడు. మీకేమర్థమవుతుందంటే మనిషి ప్రవర్తనకి ప్రభుత్వ పరిపాలనకి పడే వర్షాలకి సంబంధము ఉంటుంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, ఎప్పటికీ అది జరుగుద్దంటే జరుగుద్ది. అందుకే మీరు కావాలంటే ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి, నన్ను లైవ్లో పేర్లు అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు, అది ఏ ప్రభుత్వం అని అడగండి. ముఖ్యాంశాలు మరోసారి, కొన్ని ప్రభుత్వాలు వస్తే కోనసీమ మునిగిపోద్ది, ఆ ప్రభుత్వం ఏంటని అడగండి. మీకేమర్థమవుతుందంటే పరిపాలనకి, ప్రవర్తనకి, ప్రకృతికి సంబంధం ఉంటుంది. అందుకే ఆదాము తప్పు చేస్తే మొట్టికాయలు ఆదాముకే కాదు భూమి పండదన్నాడు, గుర్తుపెట్టుకోండి. మనుషులు తప్పు చేస్తే పంట చేతికి రాదన్నాడు. మనుషులు తప్పు చేస్తే జీవవృక్షాలు దొరకవనంటే మనం చేసే పనులకి, ఈ గాలికి, నింగికి, జీవులకి సంబంధం ఉంటుంది. ఇంకా మీరు టైం లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ యెరెమీయా గ్రంథం కానీ ప్రవక్తల గ్రంథాలు కానీ చదువుతుంటే మనం చేయు దోషములు పట్టే అనేక పక్షులు సమసిపోతున్నాయంట. అంటే ఇవన్నీ మనం చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే ప్రకృతికి మనకి సంబంధం ఉంది. ఇలాంటి సంబంధం ఉన్న ఈ యొక్క యూనివర్స్ని, ఈ సైకిల్ని జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడండి? ఆదాముకి, అవ్వకి ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి పరిపాలించేయమంటే ఆయనకి అంత నాలెడ్జ్తో పరిపాలించేస్తాడా? ఎక్స్పీరియన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అడుగుతున్నాను, జిల్లా కలెక్టర్ ఎలాగైతే అన్ని డిపార్ట్మెంట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఆయన సరిగ్గా పరిపాలించాలి అంటే జిల్లా కలెక్టర్ గారికి తెలియాల్సింది ఏంటో తెలుసా? అసలు ఏ ప్రభుత్వం ఏంటో ముందు క్షమించండి, ఏ డిపార్ట్మెంట్ ఏంటో ఆయనకి ముందు బాగా తెలియాలి. పంచాయతీ అంటే ఏంటో తెలియాలి, పంచాయతీ గొడవలు ఏంటో తెలియాలి, మున్సిపాలిటీ పరిధిలోకి ఏమొస్తాయో తెలియాలి, ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ ఏంటో తెలియాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్కి, ఎఫ్ఐఆర్కి, చార్జ్షీట్కి తేడా ఏంటో తెలియాలి, ఆర్టికల్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి, సెక్షన్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి, సిఆర్పిసెట్, ఇవి అన్ని తతంగాలానికి తెలియాలి. ఇంత తెలిస్తేనే కలెక్టర్ గారు ఏ డిపార్ట్మెంట్ ఎలా నడిపించాలో ఆయనకి అవగాహన ఉంటుంది. ఈ అవగాహన రావడానికి ఆయనకి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు జాతకు వినండి. ఈ పరిపాలన చేయాలంటే ట్రైనింగ్ పీరియడ్ ఉంటే, ఇప్పుడు ఆదాము ఇన్ని డిపార్ట్మెంట్లు పరిపాలించాలి అంటే ట్రైనింగ్ ఉండాలా వద్దా? ఉండాలి. ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ, ఎలా చూద్దాం ఒకసారి రండి. అదే ఆదికాండం 2వ అధ్యాయం, అదే ఆదికాండం 2వ అధ్యాయం, అదే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం, అదే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి దానిలో ఉంచెను. ఇప్పుడు చెప్పండి, 8వ వచనం చూసి చెప్పండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. ఇప్పుడు బాగానండి, తోట ముందా, నరుడు ముందా? చూసి చెప్పండి, చెప్పాలి. తోట ముందా, నరుడు ముందా? చెప్పండి. మీ బొంద చూసి చెప్పండి, నేను అడుగుతున్నాను. తోట ముందా, నరుడు ముందా? అంటే అది కాదనని, ఇది నరుడే ముందు. ఎలా? 7వ వచనం చూడండి, 7వ వచనం చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా నరుని నిర్మించి, ఇప్పుడు చెప్పండి, తోట నిర్మించడానికి ముందు ఎవరు నిర్మిస్తున్నాడు?
నరుని అంటే నరుణ్ణి ముందు నిర్మించిన నరుణ్ణి తోట దగ్గరికి తీసుకెళ్ళి తోటలో ఏం జరుగుతున్నాయో ఆ నరుడికి దేవుడు చూపిస్తున్నాడు. ఇవి చెట్లు, ఇది మంచి చెట్లు దేవుడిచ్చి వృక్షము, ఇది తింటే చస్తావు, ఇది తింటే బతుకుతావు, ఇవి జీవులు, వీటికి పేర్లు పెట్టు, ఇవి చెట్లు, వీటికి పేర్లు పెట్టు, ఇటు నదులు, ఈ నదుల పేర్లు ఇవి. అంటే ఆదాముకి అన్నీ దేవుడు నేర్పిస్తున్నాడు. ఇంకా మీకు తెలియాలంటే 15 వచనం చదవండి. 15 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచిన, ఇప్పుడు బాగా వినండి, సేద్యపరచుటకును కాచుటకును. ఇప్పుడు ప్రశ్న, దేన్ని సేద్యపరచాలి? తోటని. దేన్ని కాయాలి? తోటని. మళ్ళీ అడుగుతాను, చెప్పండి, దేన్ని సేద్యపరచాలి? తోటని. దేనిని కాయాలి? తోటని. ఇప్పుడు ప్రశ్న, తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఇందాక మొదటి అధ్యాయం 26వ వచనం ఏమని చదివాం? యావత్తు భూమిని కాయాలి. ఇందాక మొదటి అధ్యాయం 26వ వచనంలో యావత్తు భూమిని కాయమన్నప్పుడు ఇప్పుడు యావత్తు భూమిని కాయాలా, తోటను కాయాలా? చెప్పండి. అదా ఇదా? మిమ్మల్నే. ఈడెవడు ఎలా చెప్తున్నాడు అనుకోకండి, చెప్పండి. నేను అడుగుతున్నాను, తోటను కాయాలా లేదా యావత్తు భూమిని కాయాలా? ఒకరు అన్నారు తోటలో ఉండి యావత్తు భూమిని కాయాలన్నారు. తెలివితేటలు. నేను అడుగుతున్నాను, తోట అనే దానికి ఘేన్ అంటాడు. అంటే ఘేన్ అనే ఎవ్రీ శబ్దానికి అర్థం ఏంటంటే లోనున్నది బయటకు పోకూడదు, బయట ఉన్నది ఏది లోపలికి రాకుండా టైట్ సెక్యూరిటీతో నిర్మింపబడి. అంటే అక్కడ సెక్యూరిటీ అంటే రక్షణ ఇచ్చేది ఎవరంటే కెరూబులు, దేవదూతలు, ఖడ్గజ్వాలలు. అంటే లోనున్నది ఏది బయటికి పోకూడదు, బయట ఉన్నది ఏది లోపల రాకూడదు. అంటే ఆదాము లోనుంటే బయటికి పోకూడదు, బయట ఉంటే లోపల రాకూడదు. ఇంత టైట్ జోన్తో ఉన్న ఆదాముకి దేవుడు చెప్పాడు తోటను సేద్యపరచమంటే. తోటలో ఉండి యావత్తు భూమిని ఎలా పరిపాలించగలడు? అంటే తోటనే ముందు సేద్యపరచబట్టినాడు, తోటనే ముందు కాయమంటున్నాడు. మరి 26వ వచనంలో యావత్తు భూమిని కాయమన్నాడు కదంటే, యావత్తు భూమిని కాయాలి అంటే ముందు తోటన గాయడం ఆదాముకు రావాలి. అంటే తోట అంటే ఏంటి? ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. దేనికి ట్రైనింగ్ చెప్పండి? యావత్తు భూమిని కాయుటకు. అంటే యావత్తు భూమిని జిల్లా కలెక్టర్ జిల్లాని పరిపాలించాలంటే డిపార్ట్మెంట్లు అన్నిటి మీద ఎలాగైతే జిల్లా కలెక్టర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో, ఒక పోలీస్ స్టేషన్కి అధికారి SHO ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన పోలీస్ స్టేషన్ పరిపాలించాలంటే ఆయనకి ఎలాగైతే ట్రైనింగ్ ఉంటుందో, యావత్తు భూమిని ఆదాం పరిపాలించాలి అంటే ఈయనకు కూడా ఏముండాలి చెప్పండి? ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ సెంటరే చెప్పండి ఏదేను తోట. ఆ తోటలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమని? తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. ఇప్పుడు ప్రశ్న, సేద్యపరచడం అంటే ఏంటి? అన్ని ప్రశ్నలే. నేను అడుగుతున్నాను, సేద్యపరచడం అంటే నేను అడిగాను, సేద్యపరచడం అంటే ఏంటని అడిగితే ఈ బైబిల్ పండితులు అని చెప్పుకునే అన్నారు, సేద్యపరచడం తమ్ముడు సాయంత్రం ఆకులని పడిపోతాయి కదా పక్క తుడిచాను. ఆకులు తుడమా? ఏ ఆకులు తుడుతో అని అడుగుతున్నాను. అసలు ఏదైనా తోట అంటే ఇలా కొబ్బరి తోటలో చిన్న తోట అనుకుంటున్నావు? అది కొన్ని మైళ్ళు విస్తరించింది, అది జాగ్రఫికల్గా మాట్లాడుకుంటే. అలాంటి ఏదైనా తోటని సేద్యపరచడం అంటే ఆకులు తొట్టడం కాదు. ఏంటి మరి సేద్యపరచడం అంటే? సేద్యపరచడం అనే దానికి అభాండ్ అంటారు. మీకు అర్థమైపోయినా అర్థమైతే చూడండి, కొంచెం చెప్పు ముందుకెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. అభాండ్ అంటాడు. అభాండ్ అంటే దాని అర్థం ఏంటంటే, అభాండ్ అంటే బాగా వినాలి. అభాండ్ అంటే దేవుడు చెప్తున్న పని. సేద్యపరచడం అభాండ్ అంటే బిడ్డలను చూసినట్టు చూడాలి మొక్కలు. అంటే బిడ్డకి టయానికి నీళ్ళిచ్చి పాలిచ్చి స్నానం చేసి టయానికి ఎలాగైతే నిద్ర పుస్తామో ఆ పనిని అభాండ్ అంటారు. తోటలో ఉన్న మొక్కలను కూడా వాడికి చేసే సర్వీస్ని ఏమంటారు? అబ్బా అంటారు. నర్సరీ దగ్గర వాడతారు ఆ పదం. అంటే నర్సరీలో మొక్కలు, ఈ మొక్కలు అంటే ఎలా పడితే అలా వదిలేస్తాం. నర్సరీలో మొక్కల్ని ఎలా చూస్తారు? బిడ్డను చూసినట్టు చూస్తారు. అంటే తోటలో ఉండే పని చేసే ఆ పని అభాండ్ అన్నాడు. అభాండ్ అంటే
బిడ్డలను చూసినట్టు చూడాలి. అంటే ఒక మనిషిని, చిన్న మనిషిని ఎలాగైతే చూస్తావో అట్లా చూడాలి. టయానికి నీరు పెట్టాలి, నారు పెట్టాలి. వీటన్నిటిని ఆదాముకి దేవుడు అప్పగిస్తున్న పని ఏంటంటే బిడ్డల్లాగా చూడాలి తోటని. రెండో పని ఏంటో తెలుసా? వాటిని బిడ్డల్లా చూడడం కాదు, సేద్యపరచడం అంటే బిడ్డలా చూడడం. రెండోదంటే కాచుట సమార్ అంటాడు. సమార్ అంటే గుడిలో పూజారి చేసే పని ఉంటుంది చూసారా? గుడిలో పూజారి లేదా మన చర్చిలో ఫాదరు లేదా బయట మాంక్, మసీదులో మాంక్ కానీ వీళ్ళందరూ మీరు చూడండి, ఇలా దేవుడికి మనుషులకి మధ్యవర్తిత్వం చేస్తారుగా, దాన్ని ఏమంటారు? పూజారి పని అంటారు. మధ్యవర్తిత్వం అంటే సేవ, యాజకత్వం అంటారంటే ఈ యాజకత్వం చేసే పన్నే సమార్ అంటారు. సమార్ అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆచరిస్తూ మనుషులకి లేదా ప్రకృతికి దేవుడికి మధ్యవర్తిత్వం చేస్తూ ఆచరిస్తూ చెప్పిన పనిని అంటే ఆ తోటను బిడ్డల్లా కాయడమే ఈ అబాండ్ సమార్. అంటే దాని అర్థం ఏంటి? అబాండ్ సమార్ అంటే ఆచరిస్తూ, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను తినొద్దన్న ఆజ్ఞను ఆచరిస్తూ చెప్పిన పని చేయడం ఆచరించడం. ఇది ట్రైనింగ్. కానీ గమ్మత్తడి చెప్పిన ట్రైనింగ్లో ఫెయిల్ అయిపోయాడు. ట్రైనింగ్లోనే ఫెయిల్ అయితే కదేంటి? ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటికి గెంటేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఎప్పుడైతే బయటికి గెంటి వేయబడ్డాడో ఆ టైములో ఒక బిడ్డను కన్నది ఎవరు చెప్పండి? అవ్వమ్మ. అప్పుడు బిడ్డను కానీ అంటుంది, మేము ఫెయిల్ అయిపోయినా కానీ ఇంకా మా మీద గ్రేస్ చూపిస్తున్నావంటే నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా, నీ దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాం. నిజానికి మేము ఫెయిల్యూర్ అయిపోయిన క్యాండిడేట్స్ మేము. అయినా నీ దయ వల్ల మేము కన్నామని ఆ బిడ్డనికన్నా ఆ బిడ్డలిద్దరికి వాళ్ళు నేర్పించింది ఏంటంటే, రే దేవుడి దగ్గరికి మనం పోతే కృతజ్ఞతతో పోవాలరా. మనం పండించిన పంటలైనా మేపే మందలైనా ఆయన దగ్గరికి పోతున్నప్పుడు మనం థ్యాంక్స్ గివింగ్ చెప్పాలరా, ఆయన కృతజ్ఞత తెలియచేయాలన్నప్పుడు ఇది తల్లిదండ్రులకు ఎప్పుడైతే నేర్పించారో ఈ నేర్పించిన దాన్ని బట్టి వాళ్ళ బలిపీఠం దగ్గరికి పోయి దేవుడికి థ్యాంక్స్ చెప్తే ఒక వ్యక్తి నచ్చాడు, ఒక వ్యక్తి దేవుడికి నచ్చలేదు. ఆ నచ్చని వ్యక్తితో దేవుడు అన్నాడు, సత్క్రియ చేయి అన్నాడు. వాడు సత్క్రియ చేయలేదు. వాళ్ళ తమ్ముడిని చెప్పండి చంపేశాడు. నేను ముగిస్తున్న జాతకం వినండి. అప్పుడు చంపేసిన తర్వాత కూడా దేవుడు అడిగాడు, ఏమని అన్నాడంటే, దేవుడు అన్నాడు, నీ తమ్ముడు ఏడని అడిగినప్పుడు చంపేశాను ప్రభువా అంటే బాగున్నాం, పోనీ తెలియదని అక్కడితో ఆగిపోయినా బాగున్నాం. అంతకు మించిన మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నా తమ్మునికి నేను కావాలి వాడినా. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? ఆడికి కావాలని అన్నాడు. ఇందాక మీకు పదాలు చెప్పాను, అబాండ్ సమార్. అంటే మీ తమ్ముడేడని అడిగినప్పుడు కయ్యేని ఎగ్జాక్ట్గా వాడిన పదం ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నకి దేవుడు ఏదైతే అబాండ్ సమార్ అంటే సేద్యపరుస్తూ, అంటే జాగ్రత్తగా చూసుకుంటూ చెప్పింది ఆచరించమని దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఇప్పుడు అదే పదాలు మళ్ళీ ఇప్పుడు ఎవరు వాడుతున్నారో తెలుసా? కయ్యేను వాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీ తమ్ముడేడని అడిగితే మా అమ్మా నాన్నే తోటకు కాపలాగా పెట్టావు, వాళ్ళే కాయలేదు, మాట వినలేదు. అలాంటిది నా తమ్ముడికి కాపలా పెడితే నేను కాపలా కాస్తానా? మా నాన్న తోటను గాయమన్నావు, మా అమ్మను తోటను గాయమన్నావు, నువ్వు నా తమ్ముడిని గాయమన్నావు, కాస్తానా? అంటే ఎంత రెక్కస్ అంటే మొదటి నుంచి దేవుడు ఏదో చెబుతున్నాడు. అందుకే నేను అంటానండి, ఆదికాండం 10 అధ్యాయాలు ఏంటో అర్థమైతే మొత్తం బైబిల్ ఆదికాండంలోనే ఉంది. కృప అనే పదం అక్కడే ఉంది, దయ అనే పదాలు అక్కడే పుట్టుకొచ్చాయి, పాపం అక్కడే పుట్టుకొచ్చింది, మనిషి తప్పిపోయింది అక్కడే, మరణం పుట్టింది అక్కడే, మళ్ళీ కలగలుపుగా వాతావరణం వచ్చింది అక్కడే. తెగిపోయిన బంధాన్ని ఎలా కలపాలో క్రీస్తుని గూర్చిన ఆనవాళ్ళు కూడా ఆదికాండంలోనే ఉన్నాయి. అందుకే ఎప్పుడైతే ఆదాము దగ్గర దేవుడు ఏదైతే చూడాలనుకున్నాడో ఆదాము చూపించలేకపోయాడు. తోటని మనుషుల్ని కాచుకున్నట్టు బిడ్డలు చూసినట్టు చూడవయ్యని ఆదాము చెప్తే బిడ్డలను చూసినట్టు ఆదాము చెట్లను చూడలేకపోయాడు. ఆదాము బయటకు వచ్చిన తర్వాత దేవుడు పని అప్పగిస్తున్నాడు. ఇప్పుడు చెట్లు చూడమనేది ఎందుకంటే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ దేనికంటే రేపు నువ్వు చూడాల్సింది మనుషుల్ని. ఆ మనుషుల్లో ఒక మనిషి కయ్యేనైతే నీ తమ్ముడిని జాగ్రత్తగా చూడవయ్య అంటే జాగ్రత్తగా చూడకపోగా చెప్పండి చంపేశాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది? కయ్యేను చెప్పింది చేయలేదు,
చెప్పండి చెప్పండి. ఆదాము చెప్పింది చేయలేదు, ఆదాము చెప్పింది చేయలేదు, కయ్యేను చెప్పింది చేయలేదు. అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉండిపోయింది, అది చూడాలి. ఏం చూడాలి? చెట్లను చూడడం ఎందుకు నేర్పించావంటే చెట్లు కన్నా ముఖ్యమైన సమాజాన్ని రేపు నువ్వు చూడాలి. ఇక్కడ చూడడం వస్తే అక్కడ చూస్తావు. అక్కడ చూడలేకపోయారు చెప్పండి, ఎక్కడా కయ్యేను చూడలేకపోయాడు. ఎక్కడకు పోయిన దేవుని ప్రణాళిక నిమ్రోదు కాలంకి వచ్చేసరికి ఇంకా చెదరైపోయింది. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఆ తోటలో ఉన్న వాతావరణాన్ని ఎక్కడ చూడాలనుకున్నాడు తెలుసా? సొలొమోను కాలం దగ్గర చూడాలనుకున్నాడు. ఎక్కడ, ఎలా? త్వరగా ముగిద్దాం. ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథం, త్వరగా జాగ్రత్తగా వినండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి ఎలుపలేమి కెరూబులు, తమల వృక్షములు, వికసించిన పుష్పములు, బంగారంతో పొదిగించెను, ఒలీవ కర్రతో అని చెబుతూ 32 వచ్చును. 2 తలుపులు ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, తమల వృక్షములు, వికసించిన పుష్పాలు. మీకు రిపీట్గా కొన్ని పదాలు వస్తున్నాయి, మీరు చూడండి. వికసించిన పుష్పాలు, తమల వృక్షాలు, కెరూబులు. కెరూబులు, వికసించిన పుష్పాలు, తమల వృక్షాలు. ఇది రిపీట్గా వస్తుంది చూడండి. ముగిద్దాం. 34 వచ్చిన చూడండి. 2 తలుపులు దేవదార కర్రతో చేయబడి ఉండెను, ఒక్కొక్క తలుపుకి 2 మడతల రెక్కలుండెను, వాటి మీద కెరూబులను, తమల వృక్షములు, వికసించిన పుష్పాలు. మీకు ఏం అర్థమవుతుంది? ఇందాక నుంచి మనం చదువుతున్నాం. తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, చెప్పండి, కెరూబులు. అంటే ఈ తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు అంటే ఈ మందిరం దేవుడు సొలొమోను కట్టమన్నాడు. సొలొమోనుకు నచ్చినట్టు కట్టకూడదు, దేవుడు చెప్పినట్టే మందిరం కట్టాలి. జాగ్రత్తగా వినాలి, దేవుడు చెప్పినట్టే మందిరం కట్టాలి. ఇప్పుడు ప్రశ్న, డిజైన్స్ ఏం పెట్టిస్తున్నాడు దేవుడు అంటే తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు. ఈ తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు అంటే మందిరంలోకి వెళుతుంటే ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా? తోటలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఏ తోట? ఏదేను తోట. అది ఏ తోట? ఏదేను తోట. అంటే అక్కడ పోయిన ఏదేను వనంలో ఫెయిల్యూర్ అయిపోయిన ప్లాన్ ఏదైతే ఉందో కుటుంబంలో చూడాలనుకున్నాడు. కుటుంబంలో పోయింది ఎక్కడ చూడాలనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం మొత్తం మీద చూడాలనుకున్నాడు. ఆ దేశాన్ని సొలొమోన్ని పరిపాలించమన్నాడు. ఆ పరిపాలన దేవుడు మందిరం కట్టించాడు. ఆ మందిరానికి దేవుడు పెట్టిన డిజైన్ ఏంటంటే బంగారం తోట. అంటే మందిరం ఎలా ఉంటుంది? బంగారం తోటలోకి వెళ్తున్నట్టు. అంటే ఈ తలుపులు చూసిన వెంటనే చెట్లు, వికసించిన పుష్పాలు, లేదా కెరూబులు. ఈ కెరూబులు ఎక్కడ ఉండే? ఏదైనా తోటలో ఉండేవి. ఈ డిజైన్స్ అన్నీ ఎందుకు పెట్టించా ప్రభు అంటే తోట. అంటే ఆది కాలం నుంచి దేవుడికి ఉండిపోయిన ప్రణాళిక ఏంటంటే ఈ తోటలో దేవుడు కోరుకున్నది ఏంటి తెలుసా? ప్రేమ, అనురాగము, సంతోషము, సమానత్వము, అందరికీ సమృద్ధి. ఇది తోటలో దేవుడు చూడాలనుకున్నది. మళ్ళీ దేవుడు ఎక్కడ చూడాలనుకున్నది తెలుసా? కయ్యేని కుటుంబంలో చూడాలనుకున్నాడు. మళ్ళీ ఎక్కడ చూడాలనుకున్నది తెలుసా? సొలొమోను సామ్రాజ్యంలో చూడాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము చూపించలేదు, కయ్యేను చూపించలేదు. చెప్పండి, సొలొమోను కూడా సహోదరుల్ని ప్రేమించలేదు. ఇప్పుడు చెప్పండి, తోటలో ఫెయిల్ అయిపోయిన ఆలోచన, కుటుంబంలో దూరం అయిపోయిన ఆలోచన, సొలొమోను దూరం చేసిన ఆలోచన ఇప్పుడు దేవుడు ఎక్కడ తెచ్చాడు తెలుసా? ఇప్పుడు తోట అంటే ఏంటని మీరు అడిగితే సంఘం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎక్కడ తెచ్చాడంటే కయ్యేని చేయింది. బాగా వినాలి, మీ పంటలు పండాలన్నా, మీ బిడ్డలు మీకు కలిసి రావాలని జాతకు వినండి. కయ్యేను చేయలేనిది, ఆదాము చేయలేనిది, సొలొమోను చేయలేనిది ఇప్పుడు దేవుడు ఎక్కడ చూడాలనుకుంటున్నాడు తెలుసా? సంఘంలో చూడాలనుకుంటున్నాడు. ఏం చేయలేకపోయారంటే బిడ్డలాగా చూడమని మొక్కని చెప్పాడు, చక్కగా చూసుకోమని తమ్మని చెప్పాడు, సొంతోళ్ళ ప్రేమించమని సొలొమోను చెప్పాడు.
ఇప్పుడు అదే పని నీకు నాకు చెప్తున్నాడు. సంఘంలో అందరినీ బాగా చూసుకోమన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆ బుద్ధి ఉందా? ఏ బుద్ధి ఉందో చెప్పిన, అన్ని కయ్యనిగడి బుద్ధులు ఉన్నాయి మనకి. చూస్తారు ఒకసారి, అక్కడ మిస్ అయిన కాన్సెప్ట్ మళ్ళీ దేవుడు ఎక్కడ చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, క్షమించండి 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ఎవరైనా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, ఇప్పుడు చెప్పండి, కయ్యేని తన తమ్ముని చంపేయడానికి కారణం ఏంటి? కక్ష. ఆ కక్షకు కారణం ఏంటి? అసూయ. అని అడుగుతున్నాను, ఈ బుద్ధులు మనకి లేవా? చెప్పనా? చెప్తాను వినండి. కయ్యేని కట వాళ్ళ తమ్ముడిని దేవుడు మెచ్చుకునేసరికి ముఖం ఏమైపోయిందట? చిన్న గుచ్చుకుని. నేను అడుగుతున్నాను, మన ముఖాలు కూడా పక్కోలు బాగుంటే చిన్నగా అయిపోవా? ఉదాహరణ చెప్తానండి, నీ పక్కింటోళ్ళు 2nd ఫ్లోర్ వేసుకుంటే నీ బుద్ధి ఏంటి? నీకు సోరొచ్చద్దు. నీకన్నా మంచి బట్టలు ఎవరైనా వేసుకుంటే నీకు ఎలా ఉంటుంది? నీ మూత వంకరవుతుంటుంది, రెప్ప పైకి పోతుంటుంది. నీకన్నా 4 రూపాయలు ఎవరైనా సంపాదించుకో, ఒక వస్తువు కొనుక్కుంటే ఒక 10 రూపాయలు, వాళ్ళని చూసి ఏడుస్తావు. ఇవి కయ్యేనిగల లక్షణాలు కాదా? ఇలా ఉన్నందుకే కయ్యేని దేశదిమ్మరయ్యాడు. అదే వద్దంటున్నాడు సొలొమోను. నాకు అని ఒక పూట భోజనం, ఈ డయాస్ అంత టేబుల్ వేయించుకుని ఎంత భోజనం తిని వ్యర్థంగా ఆహారాన్ని చల్లేశాడు. అడుగుతున్నాను, దేవుడు మనకు అది వద్దన్నాడు, ఆ లగ్జరీ వద్దన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ దగ్గర గుప్పుడు మెతుకులు ఉంటే పక్కోడు గుప్పుడు మెతుకులు పెట్టావా? నీకు 2 జతలుంటే పక్కోడికి ఒక జత ఇమ్మన్నాడు. నీ సోకులు, నీ పిల్లల సోకులు, నీ కుటుంబం సోకే తప్ప ఎప్పుడైనా సంఘంలో కానీ ఈదులో కానీ అరే ఇలా ఏడాదంతో ఒక జత వేసుకుంటున్నారని ఎప్పుడైనా ఒక బట్ట అయినా కొనిచ్చావా? కొన్ని పాత బట్టలన్నీ ఇచ్చావా? 3 రోజులు ఉపవాసం ఉన్నావట. ఆ 3 రోజులు ఉపవాసం ఉంటే ఎవరికి మిగులుతుంది? నీకు మిగులుతుంది. ఈ 3 రోజులు ఉపవాసం 4వ రోజు వండుకుని గట్టిగా తినారండి. ఇది ఉపవాసమా? పొట్ట పెరిగిపోయింది నీకు. నేను అడుగుతున్నాను, 3 రోజులు మిగిలింది, ఆ మిగిలింది పట్టుకెళ్ళి ఆ పేదోళ్ళకి ఇచ్చాయి, ఆ మిగిలింది పట్టుకెళ్ళి ఆ విధవరాలకి ఇచ్చాయి, ఆ మిగిలింది పట్టుకెళ్ళి ఆ దరిద్రతతో బతుకుతున్న వాళ్ళకి ఇచ్చాయి. నువ్వే దాసుకోకు. నేను అడుగుతున్నాను, బైబిల్ చెప్తుంది అసూయ వద్దు. నేను ఇంకా చెప్తాను వినండి. కయ్యేని పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తమ్ముని చూసి ఏడ్చాడు. ఆదాము డిస్టర్బ్ అవడానికి కారణం ఏంటో తెలుసా? తన సెల్ఫ్, అంటే మేము దైవాలు అయిపోవాలనుకున్నాడు. నేనే గొప్ప అయిపోవాలనుకుని కయ్యేని అనుకున్నాడు. మేమే గొప్ప అయిపోవాలని భార్య భర్తలు అనుకున్నారు. నేనే గొప్పగా ఉండాలని సొలొమోను అనుకున్నాడు. ఉన్నారా? నాశనం అయిపోయిందని చెప్తున్నాను. మీరే బాగుండాలంటే మీరు ఎప్పటికీ బాగోరు. నేను అడుగుతున్నాను, ఎదుటోళ్ళు సంపాదనకు పేర్లు పెట్టావో దేవుడు నీ సంపాదనకు పేరు పెడతాడు. ఎదుటోళ్ళు కుటుంబాలకు పేర్లు పెట్టావో దేవుడు నీ కుటుంబానికి పేరు పెడతాడు. ఎదుటోళ్ళు బిడ్డలకు పేర్లు పెట్టావో నీ బిడ్డల సంగతి దేవుడు చూస్తాడు. ఎదుటోళ్ళు కుటుంబాలు రోడ్డు మీదకి లాగావో నిన్ను హైవే మీదకి లాగుతాడు. ఏమనుకుంటున్నావు? నేను సీరియస్గా చెప్తున్నాను, నువ్వేమి ఎత్తుతావో అదే కోస్తావు. ఎదుటోళ్ళని చూసి ఏడ్చావో దేవుడు నిన్ను ఏడిపిస్తాడు. అందుకే నువ్వు చూడాలి. ఆదాము బిడ్డలను చూసినట్టు మొక్కలను చూడాలి. కయ్యేను సొంత తమ్ముని జాగ్రత్త చూసుకోవాలి. సొలొమోను సొంత ప్రజల జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు సంఘంలో నీ పొరుగు విశ్వాసి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా నీ సహోదరుని, నీ నైబర్ నువ్వు ప్రేమించాలి. బైబిల్ ఏమన్నా తెలుసా? కనబడని దేవుడు నేను ప్రేమిస్తున్నట్టు దేవుడు అని నోరు మూసుకుని ముందు కనబడే సహోదరుని ప్రేమించరా. కనబడని నన్ను ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పాలి అంటే నీ కళ్ళ ముందు కనబడుతున్న వాడిని ముందు ప్రేమించు. వాడికి బాధ ఉంది, ఇబ్బంది ఉంది, ఇవన్నీ దేవుడు అడుగుతాడంటే అడుగుతాడు. ఎలా అడుగుతాడు తెలుసు? ఒకరోజు జడ్జ్మెంట్ డేలో అడుగుతాడు దేవుడు, ఏమని? నాకు ఆకలి వేసింది, నాకు అన్నం పెట్టారా అని అడుగుతాడు ఆయన. నాకు దాహం వేసింది, నాకు నీళ్ళు ఇచ్చారని అడుగుతాడు ఆయన. నేను చెరసాల్లో నన్ను చూడవచ్చారు, నేను రోగనైనా నన్ను కానవచ్చారంటే నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నీకెప్పుడు తప్పుకొచ్చింది, నీకెప్పుడు రోగం వచ్చింది ప్రభు అంటే మిక్కిలి అలుపులైన ఈ సహోదరులకి మీరు చేయలేదు కనుక చెప్పండి నాకు చేయలేదు అంటాడు. అంటే మనం ఇతరులను ప్రేమించకపోతే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకి గుప్పెలు ఇప్పడు. నువ్వు ఎదుటోడికి గుప్పెలు ఇప్పితేనే
దేవుడు నీకు ఆకాశ వాకిళ్ళు ఇస్తాడు. ఎదుటోడికి నువ్వు ముద్దడితేనే నీ పంటను దేవుడు దీవిస్తాడు. నీ నైబర్ నువ్వు ప్రేమిస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇదేం చేయకుండా ముఖం ముడుచుకుని 3 రోజులు ఉపవాసం ఉంటే పక్కిళ్ళు ఆడుకో అంటాడు. మరి ఈ లెక్కల్లోకి రావు, ఇవన్నీ పనికి రావు. భక్తి అంటే తెలుసా, ముందు నీ సహోదరుడితో గొడవడ్డే బలిపీఠం దగ్గరకు రాక మునిపే వాడితో సమాధాన పడచ్చు. అప్పుడు నాకు ప్రేయర్ చేయి, నీకు ఆన్సర్ చేస్తానన్నాడు. ఈవెన్ ఇంట్లో ఉన్న భార్యని ఏడిపించినా మళ్ళీ నేను చెప్తున్నాను, నీ ప్రార్థనలకి జవాబులు దొరకవు. ఇది ఏదేను తోట నుంచి ఎందుకు నేర్పిస్తున్నా ప్రభు అంటే, యూనివర్స్లో లేదా ఈ అనంతమైన ఈ భూ విశ్వాన్ని ఆనుకునున్న ఈ వాతావరణంలో దేవుడు చూడాలనుకున్నది ప్రేమ, అనురాగం, పవిత్రత. ఇది తోటలో ఉండాలి, తర్వాత ఆది కుటుంబంలో ఉండాలి, తర్వాత సొలొమోను పరిపాలన ఉండాలి, ఇప్పుడు సంఘంలో ఉండాలి. ఎక్కడైతే ఇది ఉంటుందో అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఎక్కడైతే ఇది ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు మనతో ఉండాలి అంటే ఆయన నామాన్ని మాట వినాలి, చెప్పింది చెప్పండి చెయ్యాలి. మాట వినాలి, చెప్పింది చేయాలి. అలా చేస్తే ఏమవుద్ది, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 2వ అధ్యాయం ముగిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనం చదవండి. ఆకాశము, భూమి, వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడును. దేవుడు చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించిన. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించిన. ప్రశ్న, విశ్రమించడం అంటే ఏంటి? ఒకళ్ళు సీరియస్గా అన్నారు, రెస్ట్ అన్నారు. తెల్లం అడుగుతున్నాను. విశ్రమించడం అంటే రెస్ట్ అంటే ఇది కాదు. విశ్రమించడం అంటే ఏంటి మీకు అర్థమైతే దేవుడు మీ ఇంట్లో ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, విశ్రమించడం అంటే నడుతున్నాను సందర్భానుసారంగా విశ్రమించడం అంటే, ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నాను అనుకోండి, సహోదరులు జేమ్స్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామంటే దాని అర్థం ఏంటి, వచ్చి కుదిరింగా అక్కడ కూర్చోమని నన్ను. అలా కాకుండా సీబురు ఎక్కడుందని అడిగాను అనుకోండి, సీబురు ఎందుకంటే అలంకరించమన్నారు కదా, తుడుతనేదంతా బుడగలు అయి కడతాను, అక్కడ బుడగలు అంటే ఏమంటారండి నన్ను? అలంకరించమంటే డయాస్ తుడిసి బుడగలు కట్టమని కాదు, చెప్పండి. అలంకరించడం నేను కూర్చోవడమే అలంకరించడం. ఇది మీకు సందర్భాన్ని బట్టి పదం మీకు అర్థమైతే, విశ్రమించడం అంటే ఏంటంటే దేవుడట ఆ ఇద్దరి మధ్య ఉండాలనుకున్నాడట. ఎవరిద్దరి మధ్య? ఆదాము అవ్వ. ఎందుకుంటాడంటే ఎక్కడ ఆయన నామంలో కూడుకొని ఆయన మాట వింటారో వాళ్ళతో ఉంటాడు. ఆది కాండంలోనే తన మైండ్ సెట్ ఏంటో తెలుసా, మనుషులతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనుషులతో ఉంటే ఏమవుద్ది, పంటలు బాగుంటాయి, బిడ్డలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఆయన మనతో నడిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకే ఆయన ఇప్పటికే మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడుకుంటారో. నామాను కూడుకోవడం అంటే ఏంటి? ఆయన పేరు చెప్పడం కాదు. నామాను కూడుకోవడం అంటే ఆయన గుణగణాలతో చెప్పింది మనం చెయ్యాలి. ఇది ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన జీవితాల్ని చెప్పండి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇది మిస్ అయిపోయింది, ఏదేం తోట దగ్గర మిస్ అయిపోయింది. సంఘంలో చూస్తున్నాడు. ఇప్పుడు సంఘంలో దేవుడు ఏమన్నా తెలుసా, ఆ ప్రకటన ఇంటికి వెళ్ళి చదవండి. జయించువానికి చెప్పండి పరదేశులో ఉన్న చెప్పండి జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను. ఇప్పుడు అడుగుతున్నాను, పరదేశ్ అంటే ప్యారడైజ్ అనకండి. ప్యారడైజ్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ కదా చెప్తున్నాను. పరదేశ్ అంటే దాని రూట్ వర్డ్ చూడండి. దాని రూట్ మీనింగ్ ఏంటంటే, పరదేశ్ అంటే ఉద్యానవనం అంటే ఆ వనంలో పోయిన జీవితం చెప్పండి కయ్యేని కుటుంబంలోకి వచ్చింది. అక్కడ పోయిన వనమ జీవితం సొలొమోను మందిరంలో వనంలా పెట్టాడు. అక్కడ పోయిన వనములో ఉన్న చక్కటి వాతావరణం సంఘం అనే వనాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడ జయించిన వాడిని అక్కడ ఒక వనం ఉందట, అది ప్యారడైజ్. అక్కడ ఒక ఉద్యానవనం ఉంటే ఆ వనములో జీవవృక్షం ఉందంటే ఆదాము మిస్ అయిపోయిన జీవవృక్షం చెప్పండి రూపకలంకారంగా ఆదాము మిస్ అయిపోయిన జీవవృక్ష ఫలము ఇప్పుడు భుజింపనిస్తాడు. జయించడం అంటే ఏంటి ప్రభు అంటే ఎవరికి పేర్లు ఎట్టుకో,
జయించడం అంటే ఏంటి ప్రభు అంటే ఎదుటోళ్ళని చూసి అడకు. జయించడం అంటే ఏంటి ప్రభు అంటే పేదోళ్ళని ఎక్కిరించేలా బతక్కు. జయించడం అంటే ఏంటి ప్రభు అంటే ప్రతి కుటుంబం మీద నిందలేకు. జయించడం అంటే ఏంటంటే ఆయన చెప్పింది విని ఎదుటోడిని ప్రేమించాలి. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా, కుటుంబ పరంగా నీకు అన్నిటినీ దేవుడు సర్వ సమృద్ధిని జయిస్తాడు. ఎవరైతే ఇది జయిస్తారో ఎక్కడ నీకు ఫలములు దక్కపోయినా రాబోతున్న ఒక జీవితం ఉందో అక్కడ నీకు ఆత్మీయమైన ఫలములు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది ఎంత విన్న తర్వాత మీరు ఇంకా కయ్యేనుగడు బుద్ధితో నడిస్తే మీ ఆత్మలకు మీరే చెప్పండి. ఉత్తరవాదులు దేవుడు అడుగుతాడు, పక్కోడు పాడైతే కయ్యేని అడిగాడు, నీ తమ్ముడేడి అని అడిగితే కయ్యేని ఏమన్నాడు, నేను కావాలి వాడినా అన్నాడు. ఆ సమాధానం అని చెప్పకూడదు. సంఘంలో ఎవరైనా ఏదైనా అయితే దేవుడు నిన్నే అడుగుతాడు. అప్పుడు నువ్వు అనాలి, ఆడికి ఏదైతే నాకు సంబంధం ఏంటో అన్నావో నీ డొక్కలు ఇచ్చేసి మక్కలు ఇచ్చేసి కూర్చోబెడతాడు. గుర్తుపెట్టుకో, నీకే సంబంధం. అడిగేదనేది నిన్నే అడుగుతాను. సంఘంలో యవనస్తుల కోసం మనల్ని అడుగుతాడు, తల్లుల కోసం మనల్ని అడుగుతాడు, బాధలు ఉన్న వారి కోసం అడుగుతాడు. అందుకే మీ చుట్టాల పట్టాలని మీరు పక్కన పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మీ తోటి విశ్వాసం ఎప్పుడు సహవాసంలో పెట్టుకోండి. రేపు చచ్చాక మీ చుట్టం పట్టం మీతో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నిత్యత్వంలో కూడా మనతో ఉండేది ఎవరు తెలుసా? నీ తోటి విశ్వాసం ఉంటారు. వారి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఎవరైతే జీవిస్తారో ఈ ప్రేమను చూపించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైన నాకు తెలియదు తండ్రి. అర్థమైన వారు ధన్యులు తండ్రి. ఇప్పటివరకు చక్కటి అనుకూలమైన వాతావరణం అనుగ్రహించిన మీకు స్తుతులు తండ్రి. మరొక మీటింగ్ మేము వెళ్తున్నామో క్షేమంగా నడిపించండి తండ్రి. కష్టపడి పెట్టిన తమ్ముళ్ళని తండ్రి, ఎవరైతే తండ్రి ప్రతి రూపాయిని ఖర్చు చేసి తండ్రి ఈ సభ వెనకాల కష్టపడ్డారో ఆత్మీయ భౌతిక ప్రతి ఈవును అనుగ్రహించండి. నడిపిస్తున్న దైవజనుల్ని, సేవకుల్ని, పెద్దవారిని తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, గాయకుల్ని, సంగీతకారుల్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నవారిని, మా మాటలు నచ్చక మా మీద చెడ్డ మాటలు కూడా పలికిన వారిని అందరినీ దీవిస్తారని కోరుతూ మా శత్రులు మిత్రులందరినీ మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.